మీకు తెలుసా ఈ ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న 9 దేశాలు వాటి దగ్గర ఉన్న 13,000 న్యూక్లియర్ వెపన్స్ ని ప్రయోగిస్తే ఈ ప్రపంచమే అంతమైపోతుందని, కేవలం ఒకే ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిగిన చోట కొన్ని తరాలు మారిన జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది అక్కడి వాతావరణం. అలాంటిది భారీ యుద్ధం జరిగి ఈ బాంబులు వర్షంలా కురిస్తే ఇక ఆ ప్రాంతాల సంగతి ఏంటంటారు? ఆలోచిస్తేనే ఒళ్ళు గగ్గురు పుడిచే విషయాలెన్నో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. న్యూక్లియర్ బాంబ్ అంటేనే అగ్రరాజ్యాలు సైతం యుద్ధంలో వెనకడుగు వేసేంత పవర్ కోసం పుట్టు పూర్వత్రాలు తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం న్యూస్ లో, పేపర్ లో, సినిమాలో, సోషల్ మీడియాలో కూడా తరచుగా వింటున్న పదం న్యూక్లియర్ వెపన్. అసలు ఈ వెపన్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఏ దేశాల దగ్గర ఈ వెపన్స్ ఉన్నాయి? ఇంతకీ ఈ వెపన్స్ మనల్ని కాపాడతాయా లేదా నాశనం చేస్తాయా అనే విషయాలు ఎన్నో పూర్తిగా తెలుసుకోవడమే కాక, మీరు లాస్ట్ వరకు చూస్తే అమెరికా శక్తి ఏంటి, ఎన్ని బాంబ్స్ ని దాచి ఉంచింది, ఇండియా దగ్గర నిజంగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా, అసలు ఆ వెపన్స్ ని దేశాలు ఎందుకు సీక్రెట్ గా దాచి ఉంచాయి, ఎన్పిటి అంటే ఏంటి, అణుబాంబు లీగల్ గా ఉంచుకోవడానికి ప్రపంచంలో లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు, పిల్లలకు టాయ్ స్టోరీస్ ఉండేలా ఏ దేశాలకు అణుబాంబు స్టోరీస్ ఉన్నాయి అని కూడా తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. దేశాల బలాలు నిర్ణయించే ముందు అసలు ఈ న్యూక్లియర్ వెపన్ ఏంటి, అది ఎలా పని చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. బాంబ్ అనే మాట మన దేశానికే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో కొంత పరిచయమైనదే. కానీ ఆటం బాంబ్ లేదా న్యూక్లియర్ బాంబ్ అనేది మనకు తెలిసిన బాంబుకి కనీసం కొన్ని లక్షల రెట్ల పవర్ ఉన్నది. ప్రపంచాలని నాశనం చేయగలదు, రాజ్యాలను కూల్చగలదు, అలాగే అవసరమైతే కొన్ని దేశాలను కాపాడగలదు కూడా. ఒకప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ కి మాత్రమే పరిమితమైన ఈ బాంబ్ నేడు కొన్ని దేశాలకు సొంతమై మానవాళిని గడగడలాడిస్తుంది కదా. మరి వెనుక ఉన్న కాంప్లికేటెడ్ సైన్స్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతిదీ అణువు అంటే ఆటం తో బిల్డ్ అయి ఉంటుంది అని చిన్నప్పుడే చదువుకున్నాం కదా. ఆ ఆటం యొక్క సెంటర్ లో న్యూక్లియస్ ఉంటుంది. దానిలో ఉండే సబ్ ఆటమిక్ పార్టికల్స్ అయిన న్యూట్రాన్, ప్రోటాన్ ఉంటాయి. ఆ న్యూక్లియస్ ని బ్రేక్ చేస్తే భారీ శక్తి విడుదలవుతుంది. దీనిని న్యూక్లియర్ ఫిజన్ అని, న్యూక్లియర్ ఎనర్జీ అని తెలుగులో అణుశక్తి అని అంటారు. అదే శక్తిని యుద్ధానికి వాడితే శత్రువులు తునాతునకలైపోతారు. అందుకే దీనిని న్యూక్లియర్ వెపన్ అని పిలుస్తారు. అయితే దీని ప్రస్తావన 1996లో ప్యారిస్ లో మొదలైంది. ఆనాటి శాస్త్రవేత్త హెన్రీ బిక్వెరెల్ యురేనియం అనే లోహం యొక్క రిఫ్లెక్షన్ ఒక ఫోటో ప్లేట్ మీద ఎలాంటి వెలుతురు లేకుండా క్యాప్చర్ చేశారు. అప్పుడు ఆయన కనుగొన్న విషయం ఏంటంటే, యురేనియం సహజంగా ఒక రకం రేడియేషన్ ని కిరణాలు విడుదల చేస్తుందని, దీనిని ఆయన యురేనిక్ కిరణం అని పిలిచాడు. తర్వాత మరికొంతమంది శాస్త్రవేత్తలు, ముఖ్యంగా పెరీ క్యూరీ, మేరీ క్యూరీ మరిన్ని పదార్థాలు కూడా రేడియేషన్ ని విడుదల చేస్తాయని కనుగొన్నారు. దీనిని రేడియో యాక్టివిటీ అని పిలిచారు. బ్రిటన్ కు చెందిన ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ అనే శాస్త్రవేత్త రేడియో యాక్టివిటీ అనేది అణువులు అంటే ఆటమ్స్ పగిలే సమయంలో వెలువడే కిరణాలు అని చెప్పారు. ఈ అధ్యయనాల ద్వారా అణువు నిర్మాణం గురించి చాలా తెలుసుకున్నారు. అంటే అణువులో కేంద్రాల్లో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయని, చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయని తెలుసుకున్నారు. 1938లో జర్మనీ రసాయన శాస్త్రవేత్తలు హెనా మరియు స్టాస్మాన్ యురేనియం అణువుపై న్యూట్రాన్ వేసినప్పుడు అది పగిలిపోయి శక్తిని విడుదల చేస్తుందని కనుగొన్నారు. ఈ ప్రక్రియని న్యూక్లియర్ ఫిజన్ అంటారు. తర్వాత ఫెడరిక్ జూలీ క్యూరీ ఏమి కనుగొన్నారు అంటే, ఒక యురేనియం అణువు ఫిజన్ అయినప్పుడు 3 న్యూట్రాన్లు వెలువడతాయి. అవి మళ్ళీ ఇతర అణువులను పగలగొట్టి ఒక చైన్ రియాక్షన్ ఏర్పడుతుంది. అంటే గ్రాస్టిక్ గా ఎనర్జీ విడుదలవుతుంది. ఇది కొత్త శకానికి ఆరంభం అయ్యింది. ప్రపంచానికి మరో ప్రమాదం పరిచయం అయ్యింది. అయితే 1939 రెండవ ప్రపంచ యుద్ధం అగ్రరాజ్యాల మధ్య బలాన్ని కొలవడానికి మార్గం కావాలి. ఈ టైంలోనే చాలా దేశాలు టెక్నాలజీపై వర్క్ స్టార్ట్ చేశాయి. మానవత్వంని, క్రూరత్వంని కొద్దిగా రీప్లేస్ చేస్తుంది. అమెరికా గవర్నమెంట్ ని ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈ యుద్ధాలు ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరించాడు. కానీ ఆయన మాటలని పెడచెవిన పెట్టి అమెరికా, కెనడా ఇంకా బ్రిటన్ సైంటిస్టులతో కలిసి ఎన్నో పరిశోధనలు జరిపి మ్యాన్ హ్యాటన్ అనే సీక్రెట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు జే రాబర్ట్ ఓపెన్ హైమర్ నాయకత్వంలో సూర్యుడిని భూమి మీదకి తీసుకువచ్చేలా పనిచేశారు. ఆ తరువాత 1945 ఆగస్టు 6 హిరోషిమా నగరంపై లిటిల్ బాయ్ అనే న్యూక్లియర్ బాంబ్ పేలింది. అక్కడికి కేవలం 3 రోజుల తర్వాత నాగసాకిపై ఫ్యాట్ మ్యాన్ అనే న్యూక్లియర్ బాంబ్ పేలింది. ఈ 2 బాంబులు కలిసి ఆ ప్రాంతాన్ని మట్టుపెట్టేశాయి. లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఇప్పటికీ ఆ ప్రాంతంలో వాటి ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆ సంఘటన తర్వాత ప్రపంచం అసలు అర్థం చేసుకుంది, ఈ బాంబులు కేవలం శత్రువులకే కాదు, అసలు మనిషికే శాపంగా మారవచ్చు అనే సంగతి. అదే సమయంలో సోవియట్ యూనియన్ అంటే ఇప్పటికీ రష్యా కూడా అణు శస్త్రాలపై వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. 1949లో వాళ్ళు మొదటి అణుబాంబును
సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశారు. అయితే మనం ఇంకో ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. ఈ న్యూక్లియర్ వెపన్స్ 2 టైప్స్ ఉంటాయి. అటామిక్ బాంబ్ లేదా ఫిజన్ బాంబ్, అంటే ఆటం ని చీల్చి శక్తి విడుదల చేస్తుంది. ఇంకా హైడ్రోజన్ బాంబ్, ఫిజన్ బాంబ్ 2 ఆటమ్స్ ని కలిపినా కూడా భారీ శక్తి విడుదలవుతుంది. ఇది ఇంకా పవర్ఫుల్. ఇలా ఆటమ్స్ సృష్టిలో దేనినైనా బ్రేక్ ఆర్ మేక్ చేయగలమని సంగతి ప్రపంచానికి అప్పుడప్పుడే అర్థమవుతుంది. అమెరికా తర్వాత సోవియట్ యూనియన్ 1949లో బాంబ్ తయారు చేసింది. ఆ తరువాత చాలా దేశాలు ఈ బాంబ్స్ ని సొంతం చేసుకున్నాయి. కొన్ని దేశాలు దీనిని సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉంచుకుంటున్నాయని చెబుతాయి. మరి కొన్ని దేశాలు ఈ బాంబు ఉందని ప్రపంచాన్ని భయపెట్టడానికి వినియోగిస్తున్నాయి. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఒక చిన్న బటన్ నొక్కినంత మాత్రాన్నే ఓ దేశాన్ని మట్టిలో కలిపేయగల శక్తి ఈ వెపన్స్ సొంతం. అందుకే న్యూక్లియర్ వెపన్ గురించి మాట్లాడుకుంటున్న మనం ఇది ఒక వీడియో టాపిక్ మాత్రమే కాదు, ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం అని గుర్తించుకోవాలి. సరే, మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోతే 1952లో బ్రిటన్ తన సొంత బాంబ్ ని టెస్ట్ చేసింది అండ్ ఇట్ ఈస్ ఎ సక్సెస్. ఆ తర్వాత ఫ్రాన్స్ 1960లో ఆటం బాంబ్, ఇంకా 1968లో హైడ్రోజన్ బాంబ్ ని టెస్ట్ చేసింది. చైనా 1964లో ఆటం బాంబ్, ఇంకా 1967లో హైడ్రోజన్ బాంబ్స్ ని టెస్ట్ చేసింది. చైర్మన్ మావో, సోవియట్ లీడర్ క్రుష్చోవా వెస్టర్న్ దేశాలతో సైలెంట్ గా వ్యవహరించడం తనకు నచ్చలేదు. మావో అభిప్రాయం ప్రకారం ఇది నిజమైన కమ్యూనిజం కి వ్యతిరేకంగా ఉంది. అందువల్ల చైనా ఇంకా సోవియట్ యూనియన్ మధ్య గొడవలు వచ్చాయి. క్రుష్చోవా చైనాకు ఇచ్చిన సహాయం పూర్తిగా ఆపేశాడు. అయినా కూడా చైనా వేగంగా అభివృద్ధి చెందింది. 1964లో చైనా వారి తొలి అణుబాంబును పరీక్షించింది, ప్రాజెక్ట్ 596. అతి తక్కువ సమయంలోనే, కేవలం 32 నెలల్లోనే హైడ్రోజన్ బాంబును కూడా తయారు చేసింది. బయటకి విషయాన్ని రానియకుండా జాగ్రత్త పడినా కూడా 1967లో ఇజ్రాయెల్ కూడా న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేసిందని అంటారు. 1950లో ఫ్రాన్స్ తో కలిసి వారు గుప్తంగా ఆటం ప్లాంట్ బిల్డ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే ఇజ్రాయెల్ తన అణు ప్లాంట్లను పూర్తిగా చూపలేదు. 1986లో మోర్దిచాయ్ వెనెను అనే టెక్నీషియన్ ఇది ప్రపంచానికి తెలియజేశాడు. దాంతో మసూద్ అతనిని ఇటలీ నుంచి కిడ్నాప్ చేసి ఇజ్రాయెల్ కు తీసుకెళ్లింది. తరువాత అతనికి 18 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆ తరువాత మనం తక్కువ తిన్నామా? 1974లో భారత్ స్మైలింగ్ బుద్ధా పేరుతో ఓ సక్సెస్ఫుల్ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసింది. ఇది శాంతియుత పరీక్ష అని మనం ప్రకటించాం. కానీ ప్రపంచం భారత్ ని నిందించింది. ఎందుకంటే శాంతి కోసం ఇవ్వబడిన కన్నడ రియాక్టర్ ను ఆయుధాలు తయారీకి వాడారు మన వాళ్ళు. అయితే మనకి ఎదురెవరు అనే స్టైల్లో 1998లో భారతదేశం మరోసారి 5 అణు బాంబులు పరీక్షలు చేసింది. ఇందులో ఒకటి హైడ్రోజన్ బాంబు కూడా ఉంది. దక్షిణాఫ్రికా 1980లో 6 బాంబులు తయారు చేసి, కానీ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 1990లో వాటిని స్వయంగా ధ్వంసం చేసింది. ఇక పాకిస్తాన్ 1998లో భారత్ స్పందనగా 5 అణు పరీక్షలు నిర్వహించింది. ఉత్తర కొరియా సోవియట్ సహాయంతో శాంతియుత న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. తర్వాత వారు సొంత ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. 2006లో తొలి అణు పరీక్ష జరిపారు. అది పూర్తిగా విజయవంతం కాలేదు. కానీ రీసెంట్ గా 2016 అండ్ 2017లో హైడ్రోజన్ బాంబులు పరీక్షించి తమ శక్తిని చూపించారు. ఇంకా కొన్ని దేశాలు అణు శస్త్రాలు అభివృద్ధి ప్రయత్నాలు ప్రారంభించాయి, కానీ అంతర్జాతీయ ఒత్తిడితో ఆపేశాయి. ఇందులో ఇరాన్, ఇరాక్, లిబియా, సిరియా, బ్రెజిల్, అర్జెంటీనా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో కొన్ని చాలా దగ్గరగా వచ్చాయి, కానీ ఇజ్రాయెల్ దాడులకు భయపడి ఇంకొన్ని ఇతర కారణాలతో ఆగిపోయాయి. ఇప్పుడు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు మాత్రమే కాకుండా పాకిస్తాన్, నార్త్ కొరియా వంటి దేశాలకు అణుశక్తి ఉంది. అలాగే అమెరికా కొన్ని యూరప్ దేశాలకు కూడా తాము తయారు చేసిన అణుబాంబులను నిల్వలు ఉంచింది. ఇప్పటికీ సీక్రెట్ గా ఇరాన్ లో ఈ వెపన్స్ పై వర్క్ జరుగుతుంది అని అంటారు. అయితే ఇప్పుడు అసలు విషయంలోకి రావాలి కదా. ప్రపంచంలో 9 దేశాలు ఈ బాంబులని దాచుకున్నాయి అని మనం చెప్పుకున్నాం కదా. కానీ ఈ జాబితా మళ్ళీ 2గా విడిపోయింది. అలా ఎందుకంటే ఈ బాంబులు ప్రపంచానికి హానికరమని గుర్తించిన ప్రభుత్వాలు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ NPT అనే ఒప్పందాన్ని తీసుకువచ్చాయి. ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. 1968లో మొదలయ్యింది. 1970లో అమల్లోకి వచ్చింది. దీని లక్ష్యం ప్రపంచంలో అణు ఆయుధాలు పెరగకుండా కట్టడి చేయడం. అసలు న్యూక్లియర్ బాంబు ఒకటి తయారవడమే ప్రపంచానికి పెద్ద షాక్. 1945లో అమెరికా వేసిన 2 బాంబులు తర్వాత అన్ని దేశాలు ఎవరికి వారే ఈ బాంబుని తయారు చేయడం స్టార్ట్ చేస్తుంటే కొన్ని దేశాలు మాత్రం కలిసి ఇలా అనుకున్నాయి, అందరూ అణుబాంబులు తయారు చేస్తుంటే ఒకరోజు ప్రపంచమే మట్టిలో కలిసిపోతుంది, మనం దీనిని బ్రేక్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి తీసుకొచ్చినది NPT. ఈ NPT
ఒప్పందం 3 ముఖ్యమైన విషయాల మీద ఫోకస్ చేస్తుంది. ప్రివెంట్ ప్రొలిఫరేషన్, కొత్త దేశాలు అణు ఆయుధాలు తయారు చేయకుండా చూడడం. డిస్ఆర్మమెంట్, ఇప్పటికే ఉన్న దేశాలు తక్కువ చేయాలని ప్రోత్సహించడం. పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, అణుశక్తిని విద్యుత్ కోసం, హాస్పిటల్స్ కోసం వాడుకోవడం. ఈ ఎన్పిటి ఒప్పందాన్ని దాదాపు 190 దేశాలు సైన్ చేశాయి. కానీ కొన్ని దేశాలు ఉన్నాయి, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇలా కొన్ని ఎన్పిటి సైన్ చేయలేదు. ఉత్తర కొరియా మొదట సైన్ చేసింది, కానీ ఒప్పందం నుంచి బయటపడిపోయింది. సో ఈ దేశాలకి వీళ్ళకి ఎన్పిటి కట్టుబాట్లు ఉండవు. అణుబాంబులు తయారు చేసే హక్కుని వారు తమదైన స్టైల్లో నెరవేర్చుకున్నారు. ఇంకా దేశాలు సైన్ చేసిన అణుశక్తిని గప్చుప్గా బాంబుగా మార్చబోతున్నాయేమోనని అనుమానాలు కూడా ఉన్నాయి. సో అలా ఎన్పిటి పై సైన్ చేసిన దేశాలు రికగ్నైజ్డ్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అని అంటారు. ఈ దేశాలు ఎన్పిటిని సైన్ చేసి తమ అణు ఆయుధాలకు అధికారంగా గుర్తింపును పొందాయి. అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్, ఇలా 5 కంట్రీస్ ఈ లిస్ట్ లో ఉన్నాయి. వీళ్ళకి న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉండే లీగల్ స్టేటస్ ఉంది. అంతేకాదు అణు ఆయుధాలు విస్తరణ ఆపేందుకు బాధ్యతగా భావించే హక్కు కూడా ఉంటుంది. అయితే ఎన్పిటి సైన్ చేయని నాన్ ఎన్పిటి న్యూక్లియర్ స్టేట్స్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా, ఈ 4 కంట్రీస్ కి నాన్ డిక్లేర్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇజ్రాయెల్ తన దగ్గర ఈ వెపన్స్ ఉన్నాయని చెప్పనప్పటికీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, శాటిలైట్ ఇమేజెస్ ఇవన్నీ కలిపి ప్రపంచానికి అక్కడ కూడా ఈ వెపన్స్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చాయి. అలా దాదాపు 13,000 కంటే ఎక్కువ అణుబాంబులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఏ దేశం బలం ఎంత అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికా ప్రపంచంలో అణుబాంబును మొదటగా ఉపయోగించిన దేశం కాబట్టి ఆ దేశం కోసం ఫస్ట్ చెప్పుకుందాం. ప్రస్తుతం అమెరికా దగ్గర సుమారు 5,044 అణు వార్ హెడ్లు ఉన్నాయి. వీటిలో 1,750 యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికా అణు త్రిభుజం అంటే న్యూక్లియర్ ట్రైడ్ లెక్కలు ఎలా ఉన్నాయి అంటే ICBMS ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, 400 మైన్యూట్ మ్యాన్ అంటే మిసైల్, SLBMS సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్, ట్రైడెంట్, D5 మిసైల్, బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్, B-52, B-2 మరియు కొత్తగా B-12 రైడర్. ఇంకా ఆశ్చర్యం పరిచే విషయం ఏంటంటే ఎప్పుడు ఎలా యుద్ధం పొంచి వస్తుందో తెలియని ఈ పరిస్థితుల్లో అమెరికా 2025 నుండి 2034 వరకు అణు ఆయుధాలు నిర్వహణ కోసం సుమారు 1 ట్రిలియన్లు ఖర్చు చేస్తుంది. ఇకపోతే రష్యా ప్రపంచంలో అతిపెద్ద అణు ఆయుధ నిల్వలు కలిగిన దేశం. 2025 నాటికి రష్యా దగ్గర సుమారు 5,977 అణు వార్ హెడ్లు ఉన్నాయి. వీటిలో 1,710 యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. రష్యా న్యూక్లియర్ ట్రైడ్ ICBMS, RS-24 సార్మత్, SLBMS బిలువా మిసైల్, బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్, Tu-160, Tu-95, రష్యా నినోక్సా వంటి సైట్లలో అణు మిసైళ్లను పరీక్షిస్తోంది. అయితే 2019లో ఈ టెస్ట్ జరిగే చోట ఓ ప్రమాదం జరిగింది. ఇంకా చైనా విషయానికి వస్తే చైనా అణు ఆయుధాల సంఖ్య గోప్యంగా ఉంచింది. 2025 నాటికి చైనా సుమారు 6,000 అణు వార్ హెడ్లు కలిగి ఉంది. చైనా న్యూక్లియర్ ట్రైడ్ ICBMS, DF-41, DF-31, SLBMS, JL-2, JL-3 బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్, H-6 బాంబర్లు. చైనా అణు ఆయుధాలను వేగంగా అభివృద్ధి చేస్తుంది. 2030 నాటికి ఈ సంఖ్య 1000కి చేరవచ్చని అంచనా. అలాగే యూకే విషయానికి వస్తే ప్రస్తుతం యూకే దగ్గర సుమారు 225 నుంచి 260 అణు వార్ హెడ్లు ఉన్నాయి. యూకే న్యూక్లియర్ ట్రైడ్ SLBMS, ట్రైడెంట్, D5 మిసైల్, బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రస్తుతం లేదా అన్ని అణు ఆయుధాలు సబ్మెరైన్ల ద్వారా మాత్రమే. యూకే తన అణు ఆయుధాలను సముద్రంలో నిరంతరంగా ఉంచుతుంది. ఇది కంటిన్యూస్ అట్ సీ డెటరెంట్ అని పిలుస్తారు. ఇంకా ప్రస్తుతం ఫ్రాన్స్ దగ్గర సుమారు 290 అణు వార్ హెడ్లు ఉన్నాయి. ఫ్రాన్స్ న్యూక్లియర్ ట్రైడ్ SLBMS, M-35 మిసైల్, బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్, రఫేల్ బాంబర్లు ICBMS 1996లో తొలగించబడ్డాయి. ఫ్రాన్స్ తన అణు ఆయుధాలను ఫోర్స్ డి డిస్యూజన్ అని పిలుస్తుంది. ఇది ప్రధానంగా సముద్ర మరియు గగన మార్గాల ద్వారా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న న్యూక్లియర్
న్యూక్లియర్ వెపన్స్ లిస్ట్ లో 90% ఆయుధాలు ఇవి. మిగతా 10% ఎన్పిటి సైన్ చేయని దేశాలు సీక్రెట్ గా దాచుకున్న వెపన్స్. అయితే న్యూక్లియర్ ట్రైడ్ అని చెప్పుకున్నాం కదా, అసలు న్యూక్లియర్ ట్రైడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. న్యూక్లియర్ ట్రైడ్ అంటే ఒక దేశం తన అణు ఆయుధాన్ని శక్తిని 3 ప్రధాన మార్గాల్లో డెలివరీ చేయగలగడం. ల్యాండ్ బేస్డ్ మిసైల్స్, సబ్మెరైన్ లాంచ్డ్ మిసైల్స్, ఎయిర్ బేస్డ్ బాంబర్స్. అమెరికా, రష్యా, చైనా దేశాలకు పూర్తిగా న్యూక్లియర్ ట్రైడ్ ఉంది. ఇండియాకి కూడా ఇప్పుడు న్యూక్లియర్ ట్రైడ్ సిద్ధం అవుతూ ఉంది. ఐసీబీఎంఎస్, ఎస్ఎల్బిఎంఎస్, ఫైటర్ బేస్డ్ డెలివరీ. ఇలా ఇంత టెక్నాలజీని యూజ్ చేసి డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా అయినా సరే న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు తమ శత్రు దేశాలు భయపెడుతూ కోల్డ్ వార్స్ జరుపుతున్నాయి. న్యూక్లియర్ బాంబ్ పేల్తే సెకండ్స్ లో కొన్ని లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఆ మాట అటుంచితే చాలా కాలం పాటు రేడియేషన్ వల్ల భూమి, నీరు, వాతావరణం పొల్యూట్ అయిపోతాయి. అక్కడ ఉండే ప్రజల ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం ఉంటుంది. సో ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరిగి సీన్ కనిపించినా మిగతా దేశాలు ఆ గొడవను చల్లార్చే ప్రయత్నాలు చేపడతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏదైనా 2 దేశాల మధ్య న్యూక్లియర్ వార్ జరిగితే తర్వాత ఉండే పరిణామాల కోసం 360 డిగ్రీస్ లో మాట్లాడుకుందాం. ట్రస్ట్ మీ, ఆ నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి న్యూక్లియర్ వెపన్స్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ లో నాకు చెప్పండి. గుడ్ బై.